హాయ్ అండి. నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ కర్రీ. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాబేజీ తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని వేసి మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చాలా బాగుంటుంది కర్రీ. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూపిస్తాను చూడండి. ఈ క్యాబేజీ కాంబినేషన్లో పచ్చెనపప్పు కూడా నానబెట్టుకొని అలాగ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. అసలు తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంటే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం చేయడానికి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందాము. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. హైలో పెట్టుకోవద్దు, ఎందుకంటే కూర మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించడం వల్ల కర్రీ అనేది బాగుంటుంది. ఇంకొక 2 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారం వేసుకుందాం. మొత్తం కలిసేలా ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఒక్క నిమిషం మగ్గనిస్తే బాగుంటుంది. మనం కారం వేసాం కదా, అంతే అండి. దీంట్లో ఏ మసాలాలు అవసరం లేదు, కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇదే మెథడ్లో సింపుల్గా ట్రై చేయండి. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది అంతే. సరే, చాలా బాగుంది కర్రీ మటుకు. అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అంతే. ఇదే మెథడ్లో మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనండి. మీకు ఫ్రై కావాలంటే ఇంకా 2 నిమిషాలు ఉంచుకుంటే కొంచెం ఫ్రై లాగా అవుద్ది అంతే. ఓకే, బాయ్.